ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఈరోజు మన ప్రస్తావన ఆత్మానుభూతి, ఆత్మసాక్షాత్కారము. మనము ఎన్నో ధ్యానం చేస్తున్నాము, యోగం చేస్తున్నాము, జపం చేస్తున్నాము, ఆత్మానాత్మ విచారణ చేస్తున్నాము, సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసినప్పటికీ కూడా మాకెందుకు ఆత్మసాక్షాత్కారం కలగలేదు, బ్రహ్మసాక్షాత్కారం కలగలేదు, ఏదో కలిగినట్టే ఉన్నది, అనుభవానికి రాలేదు అనేటువంటిది మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి సాధకులంతా అడుగుతున్న ప్రశ్న. ఇది ఈనాడు మొదలైనటువంటి ప్రశ్న కాదు. సనాతన కాలం నుండి కూడా సాధకుల్లో ఎదురయ్యే సమస్య ఇది. దీనికి చక్కటి నిర్వచనం ఏమిచ్చారు జగద్గురు శంకరాచార్యులు వారంటే, శ్రవణ బలము సరిపోకపోవడమే, సద్గురువు ద్వారా చక్కగా శ్రవణం చేయకపోవడమే కారణము. కానీ నువ్వు ధ్యానం కరెక్ట్గా చేయలేదు, యోగం కరెక్ట్గా చేయలేదు, నీకేదో కర్మ ఉందని కాదు. మనోపరిపక్వత లేదనే శాస్త్రము చెప్పబడినది. సాధన చేసే సాధకుని యొక్క ఆత్మే పరబ్రహ్మస్వరూపమై ఉన్నప్పుడు అది అనుభవానికి రాకపోవడం ఏమిటి? ప్రతి వ్యక్తి ఉన్నాను నేను అంటాడా అనడా? ఎదుటి వ్యక్తి ఉన్నాడో లేడో కానీ నేను మాత్రం ఉన్నాననేటువంటి స్వ అనుభవం అందరికీ ఉన్నది. ఈ సూక్ష్మాంశాన్ని గుర్తించలేకపోవడమే ఈ గందరగోళం అంతా. దేశాలు మారుతున్నాయి, కాలాలు మారుతున్నాయి, నేననేటువంటి ఆ ఉనికి, ఆ అనుభవం మాత్రం మారదు. నేను ధ్యానం చేయాలన్నా, యోగం చేయాలన్నా, జపం చేయాలన్నా, ప్రార్థన చేయాలన్నా, సద్గురువుల ద్వారా శ్రవణం చేయాలన్నా, ఏమి చేయాలన్నా నేననేటువంటి స్పందన ఒకటి ఉంది కదా. ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఆ మహావాక్యము మన మహనీయులు ప్రబోధించారు కదా, వేదమే ప్రతిపాదన చేసింది కదా. ప్రజ్ఞానం అంటే ఏమిటి? ప్రజ్ఞానం అంటే చరాచర సృష్టిలో ఉన్నటువంటి కేవల సత్తా స్ఫూర్తి ఉనికి మాత్రమే ప్రజ్ఞానం. చత్తు చిత్తు ఆనంద స్వరూపమే ప్రజ్ఞానం. జ్ఞానము బ్రహ్మము కాదు, విజ్ఞానము బ్రహ్మము కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ప్రజ్ఞానము అంటే జ్ఞానము అంటే శాస్త్రజ్ఞానం, విజ్ఞానం అంటే బుద్ధి నిలుపుకోవడం. కాబట్టి రెండూ కాదు, జ్ఞానము బ్రహ్మము కాదు, విజ్ఞానము బ్రహ్మము కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఇక్కడ ప్రజ్ఞానము అనగా ఏమిటంటే కేవలము పరిపూర్ణ బ్రహ్మమే జ్ఞానస్వరూపమై ప్రతి ఒక్కరికి ప్రతిధ్వనిస్తూ ఉన్నది. ఈ సత్యాన్ని గుర్తించలేకపోతున్నాం. జన్మ జన్మల నుండి మనం ఈ దేహమే నేను అనుకున్నాం కదా. ఏ వెలుగులో దేహం నేను అనుకుంటున్నామో ఒక్కతూరి విచారించండి. ఈ చరాచర సృష్టి అంతా ఏ జ్ఞానానికి తెలియబడుచున్నదో, ఏ ప్రమకు తెలియబడుచున్నదో, ఏ సాక్షికి తెలియబడుతున్నదో ఆ సాక్షి స్వరూపానికే నా యొక్క శరీరము తెలియబడుతున్నది, గోచరిస్తూ ఉన్నది. దృక్కు నేను, దృశ్యము, ఈ సమస్త సృష్టి, పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచము, పంచభూతాత్మకమైనటువంటి దేహము. దేహం వేరు, ప్రపంచం వేరు కాదు, రెండూ కూడా పంచభూతాలే. కాబట్టి మనకు ఘటం వలె ఈ శరీరము కనపడుతూ ఉన్నది. ఘటాద్రష్ట ఘటా భిన్న అంటే ఘటాన్ని చూచువాడు ఘటము కంటే వేరే ఉండాలి, ఘటాన్ని చూసేవాడై ఉండాలి. ఘటము అంటే కుండ. కుండ వలె మన శరీరం మనకెప్పుడు కనపడుతూనే ఉన్నది. జ్ఞాన సమయంలోనైనా అజ్ఞాన సమయంలోనైనా తాను మాత్రం దృక్కే కానీ దృశ్యం కాదు. ప్రతి ఆలోచనకు, ప్రతి భావమునకు, ప్రతి సంకల్ప వికల్పములకు అన్నిటినీ తెలుసుకునేటువంటి దృక్కే తాను కదా, దృశ్యము తాను కాదు కదా. తెలియబడుచున్నది అంటే అది దృశ్యమే కానీ దృక్కు కాదు. జడం ఎప్పుడు తెలుసుకోదు, చైతన్యమే తెలుసుకుంటుంది. తెలుసుకోవడం క్రియ కాదు, తన స్వభావమే.
అందుకనే సాక్షి అంటే ఏమని చెప్తున్నారంటే మహనీయులు, మనస్సును, బుద్ధిని, చిత్తాన్ని ఉపయోగించకుండా సరాసరి అన్ని ఇంద్రియాలు ఏవేవి లోపల ఉన్నవో మనోబుద్ధులకు అన్నిటికీ కూడా సాక్షిగా ఉన్నదే మన స్వరూపము, బ్రహ్మము. కాబట్టి బయట ఏదైనా ఒక పదార్థాన్ని చూడాలి అంటే త్రిపుటి ఉండాలి. ప్రమాత, ప్రమాణము, ప్రమేయము, ప్రమితి. కాబట్టి ప్రమాణము అనగా జ్ఞానము, ప్రమాణము అనగా నేత్రం, ప్రమేయము ప్రమితి, తెలుసుకోబడేది. కాబట్టి దృక్కు, దృశ్యాన్ని ఈ రెండిటిని బాగా విడమర్చుకొని చరాచర సృష్టి అంతా నాకు తెలియబడుచున్నది, కాబట్టి నా జ్ఞానమునకు అది విషయమై తోస్తూ ఉన్నదని చెప్పి ఎంతవరకు ఈ సూక్ష్మబుద్ధి కలగలేదో వారికి అనుభవానికి రాదు. ఆత్మే తాను ఉన్నప్పటికీ కూడా నాకు అనుభవానికి రాలేదనేటువంటి శబ్దం కూడా ఆత్మ ఉంటేనే వస్తూ ఉన్నది. నా జ్ఞానం కలిగిందన్నా, నా జ్ఞానం కలగలేదన్నా ఆత్మ ఎప్పుడు ఈ రెండిటికీ సాక్షిగానే ఉన్నది. క్షరమునకు, అచరమునకు, ఈ రెండిటికీ కూడా తాను ఎప్పుడు సాక్షి స్వరూపమై తాను ప్రకాశిస్తున్నాడు. తన వెలుగులోని ఈ విశ్వాన్నంతా కూడా చూడగలుగుతున్నాడు. నా తత్ర సూర్యో భాతి నా చంద్రతారకం నేమా విద్యతో భాంతి కుతోహ యమగ్ని తమేవ భాంతా మనుభాతి సర్వం తస్యా భాషా సర్వమిదం విభాతి. సాక్షి ముందు సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రములు కానీ ప్రకాశింపలేవు. ఇక అగ్ని మాట చెప్పనేలా సాక్షి తనంతట తానుగా ప్రకాశించి తన ప్రకాశములో యావత్తు సృష్టిని ప్రకాశింపజేస్తుంది. తానున్నట్లే ఉండి సృష్టిని ప్రకాశింపజేస్తుంది. సూర్యుడు తానున్నట్లే ఉండి యావత్తు సృష్టిని ప్రకాశింపజేస్తున్నాడు. అది ప్రకాశింపచేయడము క్రియ కాదు, అంటే పని కాదు, స్వభావమే. అగ్ని మండడము స్వభావమే. నీరు పల్లమునకు పారడము, ప్రవహించడము స్వభావమే. అలాగే మనోవృత్తులకు సాక్షిగా ఉండడము, సమస్త సృష్టికి సాక్షిగా ఉండడము తన స్వభావమే కానీ క్రియ కాదు. ఈ సత్యాన్ని మనం ఎంతవరకు గుర్తించలేదో అంతవరకు మనకు ఆత్మానుభవము, ఆత్మ ద్వారానే ఆత్మానుభవం కలగలేదంటున్నాం మనం. మనసు ద్వారా, బుద్ధి ద్వారా, ఈ ఇంద్రియముల ద్వారా వ్యక్తమవుతున్న చైతన్యం ఏదో అనుకుంటున్నాం. మనసు అనుకుంటున్నాం, బుద్ధి అనుకుంటున్నాం, చిత్తం అనుకుంటున్నాం. కాదు. ఇంద్రియముల ద్వారా వ్యక్తమవుతున్న చైతన్యము అది పరబ్రహ్మస్వరూపమే. వేడి నీరు అన్నప్పుడు ఆ వేడి నీటిది కాదు, అగ్నిదే. అలాగే కంటి ద్వారా చూస్తున్న ఆ చైతన్యం బ్రహ్మమే. చెవి ద్వారా వింటున్నది ఆ బ్రహ్మస్వరూపమే. మాట్లాడుతున్నది ఆ బ్రహ్మస్వరూపమే. కానీ ఇంద్రియ వృత్తులన్నీ విశేషం, ఆత్మ సామాన్యం. కరెంటు సామాన్యం, బలుపు, ఫ్యాను, ఫ్రిడ్జు, కూలరు ఇవన్నీ విశేషం. విశేషాలు పనిచేయాలంటే సామాన్యమనేటువంటి తత్వం ఉండాలి. కనపడుతున్నవన్నీ నగలు, బంగారము సామాన్యం. అలాగే సామాన్యమైనటువంటి పరబ్రహ్మస్వరూపము నా స్వరూపమై ప్రకాశిస్తూ ఉన్నది. విశేషమైన నామరూపాత్మకమైన ప్రపంచం నాకు తెలియబడుతూనే ఉన్నది. తెలియబడుతున్న విశ్వంబు దృశ్యమనుచు తెలివినై సర్వమును కాంచు దృక్కు నేను మిగుల నాకంటే అన్యమేమీయూ లేదు సత్యమిది సర్వవేదాంత సార సంగ్రహంబు. ఈ సమస్త చరాచర సృష్టినే తెలుసుకునేటువంటి సాక్షిని నేను. ఆ సాక్షిని తెలుసుకుంటే ఈ మరో సాక్షి ఇంకొకటి లేదు అని చెప్పి శాస్త్రములే మనకు ప్రసిద్ధములై ప్రబోధిస్తున్నవి. కాబట్టి ఈ సూక్ష్మబుద్ధిని గ్రహించగలిగే సామర్థ్యము లేకపోవడం వలనే అయ్యో గురువులు మాకెంతగా బోధిస్తున్నా కూడా మాకు అనుభవానికి రాలేదే, నిజంగా వారికి వచ్చిందో లేదో అనేటువంటి సంశయం కూడా సాధకులకు కలుగుతూ ఉంటుంది. నిజంగా గురువులకు ఆ అనుభవం ఉందా లేదా, అది ఉంటే మాకెందుకు అనుభవం రాలేదు అని కూడా సందేహం కలుగుతూ ఉంటుంది. కానీ వాస్తవంగా అసలు అనుభవానికి రావడం ఏంది, ప్రతి వ్యక్తిలో కూడా ఉన్నటువంటి సిద్ధ వస్తువే అది. అది అందరిలోనూ ప్రకాశిస్తున్నటువంటి స్వరూపమే. ఆ స్వరూపము లేకుంటే కన్ను పనిచేయలేదు, రూపాన్ని చూడలేదు. ఆ బ్రహ్మము లేకుంటే చెవి శబ్దాన్ని వినలేదు. ఆ పరమాత్మ లేకుంటే మనసు ఆలోచించలేదు. మనసు జడం కదా. మనసు యొక్క వృత్తి పనిచేయాలంటే ఆత్మ చైతన్యం ఉండాలి. చూసేది కన్నైనా చూపించేది ఆత్మస్వరూపం. వినేది శబ్దమైనా అది వినిపింపజేసేది ఆత్మస్వరూపం.
మాట్లాడేది నోరైనా మాట్లాడించేటువంటిది ఆ పరమాత్మ స్వరూపం. పరమాత్మ సామాన్యము, ఇంద్రియములు విశేషము. చూసేది చూడబడేది రెండు ఉన్నాయి. చూసేది దృక్కు, చూడబడేది దృశ్యం. వినేది శబ్దము, వినిపింపజేసేది ఆత్మస్వరూపం. ఆ ప్రజ్ఞానం ఉంటేనే ఏ విన్యాసమైనా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ సూక్ష్మాన్ని మనం గుర్తించి గురువులు బోధ చేస్తున్నప్పటికీ కూడా మాకు అనుభవానికి రాలేదే అంటున్నారంటే అంత సూక్ష్మంగా విచారణ బలం సరిపోలేదని, శ్రవణ బలం సరిపోలేదని మనం గుర్తించాలి. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, ఆత్మస్వరూపం అనేటువంటిది ఈ చరాచరాత్మకమైనటువంటి సృష్టిలో ఉన్నది ఒక పరిపూర్ణ బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదు. రెండోది ఉంది అంటే అది దృశ్యమే. ఆ దృశ్యానికి కూడా తానే సాక్షి, ఆ దృశ్యానికి కూడా ఆధారము చైతన్యమే. కాబట్టి ఏక వస్తువు, భూత వస్తువు, సిద్ధ వస్తువు స్వయం ప్రకాశమైన పరబ్రహ్మ స్వరూపమే, రెండోది కాదు. కాబట్టి ఈ సత్యాన్ని మనం ఇక్కడే తెలుసుకొని ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమేనని చెప్పి బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అన్నాడు అన్నమాచార్యులు వారు. ఆ బోధ మొదట్లోనే కలగలేదు. అందుకని తిరుమల వెంకటనాథుని దర్శనానికి వెళ్ళి సత్యాన్ని గుర్తించి ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమేనని చెప్పి బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని వెలుగెత్తి సాటి సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకొని ఇక్కడే ఏమి ఆలోచిస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా ఆలోచన పరంపరకు కూడా తాను సాక్షిగా ఉన్నాడు. బుద్బుదములున్నా, పేనములున్నా, తరంగములున్నా అన్నీ కూడా జలం మీదనే కదా రావాలి. కాబట్టి నాకు ఏ ఆలోచన, ఏ భావము, ఏ సంకల్పం వచ్చినా కూడా నేననేటువంటి మనసు అనేటువంటి దాని మీదనే కదా రావాలి. ఆ మనసుకు కూడా సాక్షిగా ఉన్న తన స్వరూపాన్ని గుర్తించాలి. ధ్యానం చేసేటప్పుడు ప్రశాంతముగా ప్రాణాయామము కానీ, యోగము కానీ, జపము కానీ, తపస్సు కానీ, పూజలు కానీ, వ్రతాలు కానీ వీటన్నిటికీ కూడా ఈ క్రియలు జరుగుతూ ఉన్నప్పుడు కూడా అన్నిటికీ సాక్షిగా ఎవరైతే ఉండగలరో, ఇంటికి వచ్చిన అతిథికి ఏ విధంగా అయితే అతిథి సత్కారాలన్నీ చేస్తూ కూడా తాను సపరేటుగా ఏ విధంగా ఉండగలడో ఆ విధముగా ఈ శరీరం అనేటువంటి గృహంలో ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము ఇన్ని విన్యాసాలు జరుగుతున్న వీటన్నిటికీ ఏ చైతన్యం ఉంటే పనిచేస్తున్నవి ఆ చైతన్యమే నేను అనేటువంటి ఎరుక కలిగినేని అట్టివారు జీవన్ముక్తులు ఇప్పుడే వారు ముక్తస్వరూపులై మిగిలిపోగలరు. కాబట్టి నేను ఏదో సాధన చేసి పొందాలి అనేటట్టయితే ఆ జన్మాంతర సంస్కారాలు సరిపోలేదు. నాకు సరిగా అర్థం కాలేదు అంటే అయిపోయింది. ఇంకా అర్థం కాలేదు అంటే మనసు పరిపక్వత చెందలేదని. ఇప్పుడు ఆకాశం ఎవరికైనా కనిపించలేదు అనగలరా అంటే ఆకాశమనే ఆ అర్థం తెలియని వాళ్ళే, ఆకాశం అంటే ఏందో తెలియనటువంటి వారు ఉంటేనే ఆకాశం నాకు కనపడలేదంటారు. ఉన్నది ఆకాశంలోనే. అలాగే ప్రతి ప్రాణి కూడా మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడు, కదులుతున్నాడు అంటే ప్రాణం ఉండాలి. ప్రాణం ఉంటే ప్రాణానికి ప్రాణమైన ఆత్మ ఉండాలి. ప్రాణస్య ప్రాణః అంటాడు. ముందేం చెప్తుంది? మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, ప్రాణము నేను కాదు, ఇవన్నీ నాకు తెలియబడుతున్నాయి అంటాడు. చివరికి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ప్రాణస్య ప్రాణః, ఇవన్నీ కూడా ముఖ్య ప్రాణము. ఆ పరమాత్మ నుండే ప్రాణం వచ్చింది అని చెప్పి బ్రహ్మసూత్ర భాష్యములో శంకరులు వారు చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంత వేదాంతాన్ని మనం చర్చించి మాట్లాడుకోలేము. మన దగ్గర ఉన్నటువంటి ఆధారము, మన దగ్గర ఉన్నటువంటి ఒక ప్రబల నిదర్శనం ఏమిటంటే ఉన్నాననేటువంటి ఉనికి అందరికీ ఉన్నదా లేదా? పోనీ అది జాగ్రత్తలో ఉంది, స్వప్నంలోనూ ఉంది, సుషుప్తిలో లేదే అని కదా మన అభిప్రాయము. సుషుప్తిలో లేదని చెప్పడానికి కూడా అదే ఆధారమై ఉన్నది. భావము చెప్పడానికి సాక్షి ఉండాలి, నాకేమీ లేదని అభావము చెప్పడానికి కూడా సాక్షి ఉండాలి. అందుకని స్థూలమైనటువంటి వాటిని విశ్వసించే బుద్ధి మనకున్నది, కానీ సూక్ష్మంగా అక్కడేమీ రూపం లేకపోయేటప్పటికీ సుషుప్తిలో నాకేమీ తెలియలేదు అనే జ్ఞానానికి కూడా సాక్షిగా ఉన్నాం కదా మనము. అది మన అనుభవంలో లేదు. అవును, మేలుకున్న తర్వాత కదా నేను చెప్తున్నాను, నిద్రలో నాకేం తెలియలేదు కదా అని చాలామంది అడుగుతున్నారు. అసలు నిద్రలో లేదు
ఇప్పుడు ఉందని చెప్పడానికి కూడా సాక్షిగా ఉండాలి మన స్వరూపం. రాత్రి అనుభవం మాత్రం అలాగే ఉందండి, అనుభవం మాత్రం పోలేదు. అనుభవం లేకపోతే అనుభవించిన వాడే కదా చెప్పాలి ఆ సుషుప్తిని. అది మనోబుద్ధులు చెప్తున్నాయి, అజ్ఞానం కదా అంటారు. అజ్ఞానానికి కూడా సాక్షిగా ఉన్నదే పరబ్రహ్మ స్వరూపము. ఆ పరబ్రహ్మమునందు జాగ్రత్త కానీ, స్వప్నము కానీ, సుషుప్తి కానీ, దేశము కానీ, కాలము కానీ ఏమీ లేదు. ఎప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మై ప్రకాశిస్తూ ఉన్నది. కేవలము ప్రజ్ఞామాత్రుడై మిగిలిపోవడమే ముక్తి. అదే కైవల్యము, అదే జన్మరాహిత్యము, అదే సద్యోముక్తి. ఆ పరిపూర్ణ బ్రహ్మము తాను తప్ప రెండో పదార్థమే లేదని సర్వాత్మ భావనలో, ఏకాత్మ భావనలో, ఆ బ్రహ్మాకార స్థితిలో, ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండడమే జీవిత పరమావధి. ఈ సత్యాన్ని మనము ఎన్నో జన్మల నుండి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇదే మానవ జన్మ, కడపటి జన్మ. భారతదేశంలో మానవ జన్మ వచ్చింది అంటే మనవలను మనం తెలుసుకొని కైవల్యం పొందడం కొరకే ఈ జన్మ వచ్చినది. ఇక ఏ దేశంలో పుట్టినా మనకు ఇంత పరిజ్ఞానం ఉండేది కాదు. యోగ భూమి మనది, జ్ఞాన భూమి, పుణ్యభూమి. ఈ భారతదేశంలో జన్మించడమే మన మహద్భాగ్యము. కాబట్టి మనమంతా ఋషి సంతతి వాళ్ళమే. అందరూ కూడా ఆత్మను విచారించి తెలుసుకునే అధికారం ఉన్నది, హక్కు ఉన్నది. అది తన స్వరూపమై ఉన్నది. తండ్రి ఆస్తిలో తనయునికి ఎట్లయితే సర్వాధికారం ఉన్నదో అలాగే పరబ్రహ్మ స్వరూపమైన మన పరమాత్మ స్వరూపం, ఆ పరమాత్మ మన తండ్రి. ఏది బాహ్యంగా అనుకుంటే జ్ఞాన విచారణలో విచారిస్తే పరమాత్మ తండ్రి కాదు, పరమాత్మ స్వరూపమే మనం. జీవభావం ఉంటే జీవుడు వేరు, దేవుడు వేరు. అదే ఆత్మ విచారణ చేసుకొని మహావాక్య విచారణ చేసుకుంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అని వేద ప్రతిపాదనలో, ఆ వేదమే ప్రమాణం. నీవెవరో కాదు నాన్న, నువ్వు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడివే అని చెప్పి వేదములు, ఉపనిషత్తులు ప్రబోధిస్తున్నవి. ఈ సత్యాన్ని మనము తెలుసుకోవాలంటే ముఖ్యమైన సాధనము సాత్వికాహారం, సమయపాలన, నిరంతరము స్వస్వరూపానుసంధానం. కేవలము ఆ ఉనికిలో, ఆ సత్తా స్ఫూర్తిలో ఆ ఉండిపోతూ సంపూర్ణ శరణాగతి పొందగలిగిన వారికి మాత్రమే ఈ జన్మలోనే వారి జన్మ చరితార్థమవుతుంది. ఏదో మొక్కుబడిగా నేను సాధన చేస్తున్నాను, నేను ఆత్మవిచారణ చేస్తున్నాను అని విచారణ చేసినంత మాత్రమున సరిపోదు. కమిట్మెంట్ కావాలి, ఆ పట్టుదల ఉండాలి, ఆ వైరాగ్యం ఉండాలి, ఆ తీవ్రమైన పరితాపం ఉండాలి. నా స్వరూపాన్ని నేను తెలుసుకోవాలనేటువంటి ఎవరికైతే పట్టుదల, వైరాగ్యం ఉంటుందో అదే సాధనము. విచారించడమే, పరితాపం ఉండాలి అంటాడు రామకృష్ణ పరమహంస. పరితాపం లేకుండా ఎన్ని సాధనలు చేసినప్పటికి కూడా సమాధానం ఉండదు. అందుకని రామకృష్ణ పరమహంస మాత్రం తన జీవితంలో ఎక్కువ అమ్మా అమ్మ అంటూ నిరంతర పరితాపముతో ఆత్మ అనుభవాన్ని, బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకొని ఈ సమస్త సృష్టిలో అద్వైత సిద్ధాంతము తప్ప రెండోది లేదు, ఉన్నది ఆ పరిపూర్ణ బ్రహ్మమే. ఏనాటికైనా అందరూ కూడా ఆ కైవల్య స్వరూపాన్ని పొందాలి, బ్రహ్మము తానేనని గుర్తించాలని చెప్పి అద్వైత సిద్ధాంతమే పరాకాష్ఠ అని చెప్పి తన శిష్యులకు బోధ చేశాడు. కాబట్టి ఈ సత్యాన్ని మీరు ఈ జన్మలోనే తెలుసుకొని, నాకు అనుభవం రాలేదే, గురువులకు ఈ సత్యం తెలిసిందో తెలియదో అనేటువంటి భావన మన మైండ్లో లేకుండా ఈ ఆధారాలతో ఈ సత్యాన్ని మనం ఇక్కడే ఆత్మానుభూతిని పొంది ఆత్మసాక్షాత్కారాన్ని అనుభవానికి తెచ్చుకొని జన్మరాహిత్యం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. హరి ఓం.